ఎవరైనా ఆకెర్రా అని దాన్ని ఇడిచిపెట్టి ముంగటికి పోతుంటారు గాని మనోళ్ళు మాత్రం దాన్ని పట్టుకొనే తిరిగి తెస్తామంటుర్రు. పుచ్చుపట్టిన వ్యవస్థ ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి ముందుకు పోతుంటారు గాని మన సర్కార్ మాత్రం పుచ్చుపట్టిన వ్యవస్థనే సమాజానికి అత్యావశ్యకం అని మళ్ళా దాన్ని తిరిగి తీసుకొస్తుంది. రద్దయిన విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడతందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఊర్లలో జనాలు వాళ్ళతోటి ఎట్లా గోసలు పడ్డారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కులం సర్టిఫికేట్ కావాలన్నా కాళ్ళు అరిగేటట్టు తిప్పుకున్నారు. ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా అడిగినంత ఇవ్వవలసిందే. ఇక పట్టా పాస్ బుక్కులు చేయాలనంటే పలారం దొరికినట్టే. పహాని నకలు తీసియమన్న ప్యాంటు జోబులు నింపాల్సిందే. అసలు పైసా ముట్టందే పని చేస్తలేరు విఆర్ఓలు. అవినీతికి అనకొండలైనరని జనాల నుంచి ఫిర్యాదులు బాగా వచ్చే వరకు అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్లో పనులప్ప చెప్పింది. అప్పటి సంది ఊర్లలో లంచాల మూతలు తగ్గిపోయినాయి. కానీ అట్లెట్లుంటది, జనాల చేతి సమరు వదలాల్సిందే, వాళ్ళను పిండుకొని పీడియాల్సిందే అన్నట్టు విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడుతుంది మన సర్కారు. చూడురి, ఎవరైనా అన్నిటినీ సులభతరం చేసుకుంటా పోతుంటే మనోళ్ళు మాత్రం మళ్ళా వెనకకు పట్టుకపోతున్నట్టే ఉన్నది అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. చూడాలిగా ఏడు దాకా పోతుందో కథ.